శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 614వ నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. మంత్రస్వరూపంలో శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఈ నామంలో అమ్మవారి యొక్క ఒక మహామంత్రాన్ని మనకు వసిన్యాది వాగ్దేవతలు అందిస్తున్నారు. ఈ నామంతో సంపుటీకరణ చేసి శ్రీ లలితా సహస్రనామాన్ని జపించడం విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుంది అని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా ఈ నామంతో 34, 35 శ్లోకాలను కలిపి జపిస్తే షోడశి మంత్ర జపం యొక్క ఫలితం కలుగుతుంది అని సాధకులు అయిన పెద్దవారు చెబుతారు. ఇంతటి విశేషమైన ఈ నామం యొక్క అర్థాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం శ్రీ లలితా పరమేశ్వరి యొక్క చిత్రపటాన్ని చూసినప్పుడు మనకు లభించే దర్శనమునే ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు శబ్ద రూపంలో మనకు అనుగ్రహిస్తున్నారు. అమ్మవారికి ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడి ఉండి అమ్మవారిని సేవిస్తున్నారు అని ఈ నామానికి అర్థం. సవ్యము అంటే ఎడమవైపు అని, దక్షిణము అంటే కుడివైపు అని అర్థం వస్తుంది. అంటే అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు సరస్వతీదేవి ఉండి అమ్మవారిని సేవిస్తున్నారు అని అర్థం మనకు ఈ నామం ద్వారా కలుగుతుంది. అమ్మవారు అయిన శ్రీ లలితా పరమేశ్వరి యొక్క ప్రధాన స్వరూపాలే లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి. ఈ ముగ్గురమ్మలు ఒకే అమ్మ యొక్క వివిధ స్వరూపాలై ఉన్నారు. వీరు ఒకే ఒక స్వరూపము, ఒకే ఒక పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము అనే భావన మనకు కలగడం, ఆ భావనతో అమ్మవారిని సేవించడం ఒక అత్యుత్తమమైన సాధనా పద్ధతి. గురువుగారి ఉపదేశంతో తప్ప జపించటానికి వీలు లేని 3 బీజ మంత్రాల గురించి ఈ నామం ప్రస్తావిస్తుంది. ఈ నామాన్ని జపిస్తే ఈ 3 బీజ మంత్రాలను సాధన చేసిన ఫలితం సాధకునికి కలుగుతుంది. ఈ నామంలో కుడివైపు సరస్వతీదేవి, మధ్యలో అమ్మవారు, ఎడమవైపు లక్ష్మీదేవి మనకు దర్శనం ఇస్తున్నారు. ఈ ముగ్గురు అమ్మల బీజమంత్రాలు అయినటువంటి ఐం, హ్రీం, శ్రీం ఈ నామంలో రహస్యంగా మనకు తెలియజేయబడుతున్నాయి. ఈ 3 బీజాక్షరాల కలయికను కుండలిని ఉపాసించే మంత్రంగా పెద్దలు చెబుతారు. ఈ మంత్రం యొక్క శక్తి తెలిసిన తర్వాత ఈ మంత్రమును మనం జపించుకోగల స్వరూపంలో వసిన్యాది వాగ్దేవతలు ఈ నామరూపంలోనే మనకు అనుగ్రహించారు. ఈ నామాన్ని జపించి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలం అని తెలుసుకొని ఈ నామం యొక్క శక్తిని మనం పొందవలసి ఉంటుంది. ఈ బీజ మంత్రాలను తెలియజేయడం కేవలం ఈ నామం యొక్క శక్తిని తెలియజేయడం కోసమే కానీ ఈ బీజ మంత్రాలను జపించటానికి మాత్రం కాదు అని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈ నామంలో చెప్పబడిన ముగ్గురు అమ్మలు మనలను ఎల్లవేళలా రక్షించుగాక. ఓం శ్రీమాత్రే నమః.